నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో 78వ భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పోలీస్ పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల చిన్నారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. అంతకన్నా ముందు నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మరియు స్వచ్ఛంద సంస్థల కార్యాలయాల్లో ఆయా శాఖల అధికారుల ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకోగా జిల్లా కలెక్టర్ సమీకృత భవనంలో జయంతి కలెక్టర్తో మరియు జిల్లా స్థాయి అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ బాతావత్ సంతోష్ మువ్వన్నెల జెండాను ఎగురవేసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిపారు. అదేవిధంగా జిల్లా పోలీస్ సమీకృత భవనంలో జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, జిల్లా అదనపు ఎస్పీ రామేశ్వర్తో కలిసి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన ఈ 6 నెలల్లో ప్రజలకు చేసిన మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం, రైతులకు రుణమాఫీ వంటి వివిధ పథకాలను వివరించారు. అనంతరం జిల్లాలోని ఆయా పాఠశాల విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు, శకటాల ప్రదర్శన నిర్వహించగా వారు ఆటపాటలను తిలకిస్తూ స్వాతంత్ర్య సమరయోధులను చిన్నారెడ్డి, కలెక్టర్, జిల్లా ఎస్పీ కలిసి వారిని సన్మానించారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఆయా శాఖల్లో ప్రతిభ చూపిన అధికారులు, సిబ్బందికి అవార్డుల ప్రదానోత్సవం చేశారు. అదేవిధంగా ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి వారి క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి జాతీయ పతాకాన్ని ఎగురవేసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. सर జి చిన్నారెడ్డి సార్ గారు మువ్వన్నెల జెండాను ఆవిష్కరించాల్సిందిగా కోరుతాము. అందరూ నిలబడాలి. God! Raष्ट्रीय सलूट! सलामी! चल! भारत माता की ద్వారా 1,03,662 వినియోగదారులు లబ్ధి పొందుతున్నారు. అర్హులైన పేద కుటుంబాలకు ఉచిత గ్లో విద్యుత్తును అందించే గ్లో
ఎమ్మెల్యే గారికి, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే గారికి, గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ ఎస్పీ గారికి, గౌరవ ముఖ్య అతిథి వర్యులు చిన్నారెడ్డి సార్ గారికి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, ఎండను సహించుకు ఉపయోగపడే ఫోటో కాబట్టి విద్యార్థులందరూ కూడా క్రమశిక్షణతోటి నిలబడి ఫోటో తీసుకోవాల్సిందిగా కోరుతూ చాలా గొప్ప ఉద్యమం ఉంది. అదే మరి 1930లో ఉప్పు సత్యాగ్రహం అంటే ఆనాడు పరిపాలిస్తున్న పాలకులకు వ్యతిరేకంగా మేము పన్నులు కట్టమని తెలియజేయడానికి ఉప్పు సత్యాగ్రహం ఇండి మార్చి ద్వారా మహాత్మా గాంధీ గారు చేపట్టడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారికి, ఉద్యోగస్తులకు, విద్యార్థులకు, మీడియా ప్రతినిధులకు, ప్రత్యేకించి జిల్లా ప్రజలకు నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.